ఫస్ట్ క్లాస్ చూసాను, తర్వాత రిక్వైర్మెంట్ చూసాను. సో ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే ఐటీ చేసి దేని వల్ల వర్క్ చేస్తుంది, దేని బేస్ మీద అన్నది చూసాను. సేమ్ యాజ్ మీరు చెప్పినట్టే అక్కడ కూడా ఉందన్నమాట. ఓకే. సో యాక్చువల్గా ఐ విల్ సే ఇన్ బ్రీఫ్ మొన్న చెప్పిన దానికి. సో సో యాక్చువల్గా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ విచ్ ఈస్ బీన్ క్రియేటెడ్ ఆన్ ద డే. సో బేసిక్గా ఒకటే నేను చెప్పేది, I will be very perfect from the subject end. So what I require from all the people is, if at all you're thinking something is wrong, something is not working. So till now, see, నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పర్సన్ కాదు. సో వాట్ ఐ రిక్వైర్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ ఈస్ సేమ్. నేను ఎలా ఎఫర్ట్స్ పెడుతున్నానో నేను నా బ్యాచ్ నా టీం కూడా అలాగే పెట్టాలని కోరుకునే వ్యక్తిని. సో మీకు అది ముందే మోహన్ బ్రీఫ్ చేసి ఉంటాడు ఖచ్చితంగా. ఓకే. సో వాట్ ఐ విల్ సే ఈస్, ఇఫ్ అట్ ఆల్ ఎవరైతే కష్టపడగలను, సో సార్ నాకు జాబ్ ఉంది, సార్ నేను చదువుకొని రావాలి, ఇట్స్ యువర్ హెడ్ ఎక్ కంప్లీట్లీ. ఓకే. సో నేను చెప్పే ట్రైనింగ్ మీకు ఎక్కడైనా ఇది రాంగ్, సార్ రాంగ్ చెప్తున్నారు అనుకుంటే కమ్ విత్ ద ఎవిడెన్స్, షో ఇట్ టు మీ, దెన్ ఐ విల్ డిఫరెన్షియేట్. ఓకే. అంతేగాని పోక్ చేయాలి, సార్ని పోక్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా ఆ రోజు ఏ వ్యక్తి అయితే మాట్లాడాడో ఆ వ్యక్తి లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు ఎవరైనా లింక్డ్ఇన్లో చెక్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అతను 11 ఏళ్ళు జిఆర్సీలో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాడు. అతను లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ట్రాన్స్దేవ్ అనే కంపెనీ, గిల్ అనే కంపెనీ, ట్రాన్స్దేవ్ అనే కంపెనీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ. అది మీరు ఆఫరింగ్స్లోకి వెళ్ళి చూస్తే, అంటే ఇప్పుడు రెడ్ బస్సు, అబీ బస్సు, కేసినేని ట్రావెల్స్, ఇలా ట్రావెల్స్ ఎలా ఉందో అలాంటి ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ. అందులో అసలు ఐటీజీసీ ఎందుకు ఉంటుంది? అది ఫస్ట్ క్వశ్చన్. అయితే గిల్ అనే కంపెనీ ఫార్మాస్యూటికల్ కంపెనీ. అండ్ అతని యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే హీస్ బ్యాచిలర్స్ ఇన్ మైక్రోబయాలజీ, మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ. అసలు అతను ఐటీజీసీలోకి ఎలా వస్తాడు విత్ 11.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్? అండ్ దట్ టు 11 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పిన అతను ఇప్పుడు ఫ్రీలాన్స్ చేస్తున్నాడు. అండ్ దట్ టు హిజ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఈజ్ నాట్ వెరిఫైడ్. నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. నాకే నా పేరు వెనకాల ఒక 8 దరిదాపులో 10 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సిఐఎస్ఎం కానీ, సిఐపిఎం కానీ, సిఐఎస్ఏ కానీ, కరెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ సిఐఎస్ఎస్పి. ఇలా నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ నా పేరు వెనకాల ఉన్నాయి. నా లింక్డ్ఇన్లో దరిదాపులో 1500 మంది పైగా ఉంటారు. సో నేను అనేది ఏంటంటే, ఒక 11 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, ఒక 11 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పినోడికి కాన్ఫిడెన్షియాలిటీకి, ఇంటిగ్రిటీకి, అవైలబిలిటీకి దాకా తెలియదు. సో ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ సంథింగ్, కమ్ విత్ ద వ్యాలిడ్ డేటా పాయింట్స్. ఓకే. సో అది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఓపెన్గా చెప్పాలంటే ఒక 42 రియల్ టైమ్ డాక్యుమెంట్స్ షేర్ చేసేది ఐటీజీసీలో నేను తప్ప ఎవరు లేరు. అది మీరు పొగరు అనుకోండి, గర్వం అనుకోండి, ఏదైనా. ఎందుకంటే నేను కూడా మీలా నేర్చుకుని వచ్చిన. సో ఐ నో వాట్స్ పెయిన్, ఎంత పెయిన్ తీసుకొని జాయిన్ అవుతారు, కట్టడానికి ఎంత ఫీజు కట్టడానికి ఎంత ఇబ్బంది పడతారు నాకు తెలిసిన నేను. సో దట్స్ వై నేను నా ట్రైనింగ్ ఇలాగే డీల్ చేస్తాను. సో ఎస్, ఎవరికి ఏ స్పాట్లో ఏ డౌట్ ఉన్నా, ఒకవేళ నేను చెప్పిన తప్పని మీరు అనుకుంటే, యూ కెన్ కమ్ విత్ ద వ్యాలిడ్ ఎవిడెన్స్ అండ్ యూ కెన్ సే నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే. సో ఎస్, స్టార్టింగ్లో చెప్పిన క్లాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్, ఎనీబడి? ఎనీ డౌట్స్ గైస్? సో యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఇన్ బ్రీఫ్, SOC 1 ఈజ్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ ఆడిట్ కంట్రోల్స్ అని చెప్పుకున్నాం. SOC 2 ఈజ్ ఆల్ అబౌట్ ఐటీ కంట్రోల్స్ అండ్ SOC 1 ఈజ్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అని చెప్పుకున్నాం.
SOC 2 ఈజ్ ఆల్ అబౌట్ ఐటీ కంట్రోల్స్ ఆడిట్ అని చెప్పుకున్నాం. అండ్ ఐ సెడ్ వన్ థింగ్ రాంగ్. ఆ రోజు ఆ హీటెడ్ డిస్కషన్లో నేను ఒక తప్పుడు ఆన్సర్ చెప్పాను. ఐ నీడ్ టు కరెక్ట్ ఇన్ దిస్, బికాస్ రేపు పొద్దున్న మీరు ఇంటర్వ్యూస్లోకి వెళ్ళినప్పుడు అది ఇట్స్ నాట్, అది ఒక తప్పుడుగా ప్రొజెక్ట్ అవ్వకూడదు కాబట్టి చెప్తున్నాను. SOC 3 రిపోర్ట్ అనేది ఏంటంటే, SOC 3 అనేది బేసిక్గా ఇది మైండ్ నుంచి తీసేయండి. SOC 3 అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదు, లేదు. ఓకే, ఎప్పుడు SOC 3 అడుగుతారంటే SOC 3 ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్మరీ రిపోర్ట్ ఆఫ్ SOC 2. SOC 2 ఒక 30 పేజీలు ఉంటే SOC 3 రిపోర్ట్ అనేది ఒక 10-12 పేజీలు ఉంటుంది. వేర్ సమ్మరైజ్, ఇప్పుడు RRR సినిమాని మొత్తం చూసి దాని మీద రివ్యూ చెప్తారు చూసారా, ఆ రివ్యూ అనేది SOC 3 అని అనుకోండి. మన దాంట్లో SOC 3 అంటే ఏ రివ్యూ రిపోర్ట్ ఆఫ్ ఆర్ ఏ సమ్మరీ రిపోర్ట్ ఆఫ్ SOC 2. ఓకే, SOC 3 అంటే ఏంటండి, ఏ సమ్మరీ ఆర్ ఏ రివ్యూ రిపోర్ట్ ఆఫ్ SOC 2. ఓకే, మనం సర్వీస్ ఆర్గనైజేషన్ గురించి చెప్పుకున్నాం. సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీనే సర్వీస్ ఆర్గనైజేషన్ అంటామని చెప్పుకున్నాం. సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్ చెప్పుకున్నాం. దాన్ని కీ వెండర్ అని చెప్పుకున్నాం. సో ఎనీ డౌట్స్ ఇన్ దట్? ఎనీ డౌట్స్ ఇన్ దట్? సో నేను చెప్పినట్టుగా ఆ రోజు నేను సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ గురించి, సర్వీస్ రిసీవింగ్ కంపెనీ గురించి చెప్పాను. సో ఆ తర్వాత డిస్కషన్ జరిగింది. సో టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్. జయచంద్ర, మీరు సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్ గురించి వినలేదు కదా క్లాస్లో? విన్నారా? లేదండి. థ్యాంక్స్ ఐషా. సో బేసికల్లీ ఇప్పుడు సర్వీస్ ఆర్గనైజేషన్ యూజర్ ఎంటిటీ గురించి క్లారిటీ ఉంది కదా జయచంద్ర? అంటే సర్వీస్ రిసీవింగ్ని, సర్వీస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని సర్వీస్ ప్రొవైడింగ్ అంటారు, సర్వీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని సర్వీస్ రిసీవింగ్ అంటారు. ఇది క్లారిటీ ఉందా జయచంద్ర? అవునండి. ఓకే, అయితే గైస్ లెట్స్ బిగిన్ ద క్లాస్. సో బేసికల్లీ మనం ఏమనుకున్నాం, టీసీఎస్ ఉంది, ఇదంతా వద్దు. సేమ్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఏం చెప్పాము, హిమ ఉన్నారు, అయ్యప్ప ఉన్నారు. ఓకే, దెన్ జయచంద్ర ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే హిమ అన్న ఆవిడ దగ్గర ఒక 10 acres ల్యాండ్ ఉంది. ఓకే, అయ్యప్ప అన్న ఆయన హిమ గారి ఫ్రెండ్. అయితే హిమ గారు ఏం చెప్పారంటే, నేను ఈ 10 acres ల్యాండ్ని 10 CRకి అమ్ముతాను అని చెప్పారు. ఎవరు? హిమ గారు. ఎవరికి చెప్పారు? అయ్యప్ప గారికి చెప్పారు. అయితే ఇప్పుడు అయ్యప్ప గారు ఏం చేశారంటే హిమ గారి దగ్గర నుంచి ల్యాండ్ కొనుక్కున్నారు. ఎంతకి? 10 CRకి కొనేసుకున్నారు. కొనుక్కొని జయచంద్ర గారికి 15 CRకి అమ్మారు. ఇప్పుడు అమ్మినప్పుడు తర్వాత ఏం తెలిసిందంటే, అసలు యాక్చువల్గా హిమ గారు అయ్యప్ప గారికి అమ్మితే అయ్యప్ప గారు జయచంద్ర గారికి అమ్మారు కదా. సో హిమ గారి ల్యాండ్ అయ్యప్ప గారితో పాటు ఇంకో అరుణ్ అనే పర్సన్కి కూడా అమ్మారు. అర్జున్, లేదా ఎవరికి అమ్మారు? అర్జున్ అనే పర్సన్కి కూడా అమ్మారు. అయితే ఇప్పుడు ఇది అయ్యప్ప గారికి తెలియదు. అయితే జయచంద్ర గారు ఎప్పుడైతే 15 కోట్లు ఇచ్చి అయ్యప్ప గారికి ఈయన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకున్నారో అప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ స్థలం జయచంద్ర గారికే కాదు, సో ఈ జయచంద్ర గారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే, అయ్యప్ప ఈ డాక్యుమెంట్ జయచంద్ర గారి పేరుతో పాటుగా అర్జున్ అనే పేరు మీద కూడా ఉంది అని తెలిసింది. ఇప్పుడు జయచంద్ర గారు డైరెక్ట్గా ఎవరిని అడుగుతారండి? అయ్యప్ప గారిని అడుగుతారా లేకపోతే హిమ గారిని అడుగుతారా? అయ్యప్ప గారు కదా. అయితే ఇప్పుడు బట్ ఇక్కడ అడిగేది ఎవరు? జయచంద్ర గారు అయ్యప్ప గారిని అడుగుతారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ హిమ గారే గనక
హిమా గారే గనక ఈ 10 ఎకర్స్ ల్యాండ్ని ఇటు అయ్యప్ప గారికి అర్జున్ గారికి అమ్మకపోతే పరిస్థితి ఏంటి? అమ్మకపోతే అసలు ఎవరికి అమ్మలేదు, ఆవిడ దగ్గర ఉంచుకున్నారు, అప్పుడు పరిస్థితి ఏంటి? అయ్యప్ప గారికి జయచంద్ర గారికి ఉండదు డీల్. ట్రాన్సాక్షన్ అసలు హోల్ ట్రాన్సాక్షనే ఉండదు. హిమాకి అయ్యప్పకి ఉండదు, అయ్యప్పకి జయచంద్ర గారికి కూడా ట్రాన్సాక్షన్ అనేది జరగదు. అంటే ఈ హోల్ కాన్సెప్ట్ లో ఈ పర్సన్ అనే పర్సన్ కీ వెండర్ అవుతాడు. అంటే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు. అయితే దీంతో పాటుగా సబ్జెక్ట్ ఏంటంటే జయచంద్రకి డైరెక్ట్ గా ఈవిడతో కాంటాక్ట్ లేకపోయినా, ఈవిడ లేకపోతే జయచంద్రకి వీళ్ళకి జరగదు, ట్రాన్సాక్షన్ జరగదు. ఇస్ దిస్ క్లియర్? Yes, sir. ఓకే. సో అయితే ఇప్పుడు దీన్నే ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకొస్తే, ఇక్కడ టీసీఎస్ అనే పర్సన్ ఉన్నాడు, ఏడిపి అనే కంపెనీ ఉంది. బేసిక్గా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఏంటి, ఏడిపికి వీళ్ళ డేటాను స్టోర్ చేసుకోవడానికి వీళ్ళకి ఒక క్లౌడ్ కావాలి. మార్కెట్లో క్లౌడ్ కాంపిటీటర్స్ ఎవరు? AWS, అజూర్, GCP. వీళ్ళ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏం చెప్పానండి, సేమ్ SOC 2 రిపోర్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ 3 తీసుకుని ఇందులో ఏడిపి ఏం చేశాడంటే AWSని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ AWS గనక వీళ్ళ క్లౌడ్ సర్వీస్లో ఏమైనా డిస్రప్షన్ వస్తే ఓకే, ఇప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతారు? డైరెక్ట్గా టీసీఎస్ ఎఫెక్ట్ అవుతుంది. ఏడిపి ఎఫెక్ట్ అవుతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఏడిపి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏడిపి అండ్ టీసీఎస్ సర్వీస్ కాంట్రాక్ట్లో ఉన్నాయి కాబట్టి టీసీఎస్ సఫర్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ పర్సన్ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ స్మూత్గా జరగదు. జయచంద్ర అర్థమైందా? అర్థమైందండి. సో ఈ టెర్మినాలజీలో అంటే ఈ గ్యాంబిట్లో, ఈ గేమ్లో ఈ పర్సన్ కీ వెండర్ అవుతాడు విత్ రెస్పెక్ట్ టు టీసీఎస్. ఈ కీ వెండర్కి ఇంకో పేరు పెట్టాం, పేరు ఏంటంటే మనకి ఏడిపి టీసీఎస్కి ఏమిస్తుంది, సర్వీస్ని ఇస్తుంది. కాబట్టి ఈ కంపెనీ ఏంటి, సర్వీస్ రిసీవింగ్ ఆర్గనైజేషన్ ఆర్ సర్వీస్ ప్రొవైడింగ్ ఆర్గనైజేషన్ ఆర్ సర్వీస్ ఆర్గనైజేషన్. టీసీఎస్ ఏడిపి నుంచి సర్వీస్ తీసుకుంటుంది కాబట్టి ఈ టీసీఎస్ ఏమవుతుంది, సర్వీస్ రిసీవింగ్ కంపెనీ అవుతుంది ఆర్ యూజర్ ఎంటిటీ అవుతుంది. సో ఇదే ఇప్పుడు ఏడిపి విషయంలో చెప్పండి, ఏడిపి అండ్ AWS ఏమవుతాయి? ADP సర్వీస్ రిసీవర్ ఆర్ యూజర్ ఎంటిటీ, AWS సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్ ఆర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటాం. సర్వీస్ ఆర్గనైజేషన్. ఎస్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు టీసీఎస్ ఈ AWS నే కీ వెండర్ ఉన్నాం కదా, దీనికి ఇంకో పేరు ఉంది, సర్వీస్ ఆర్గనైజేషన్కి ఇది సబ్ కదా. సో దీన్ని చెప్పండి. ఓకే కృష్ణ.
సో విత్ రెస్పెక్ట్ టు టీసీఎస్, ఏడబ్ల్యూఎస్ ఏమవుతుందండి? సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అవుతుందండి. సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అవుతుందండి. అయితే మొన్న కూడా మనం చెప్పుకున్నామండి, అసలు ఇదంతా కూడా ఒక సో ఇప్పటి వరకు ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? లేదండి. నో సార్. సో జయచంద్ర, ఎనీ డౌట్స్? యా, నథింగ్ బ్రో. సో అయితే ఇప్పుడు మొన్న చెప్పుకున్నాం క్లాస్లో, యాక్చువల్గా ఆ రోజు క్లాసు దేనికి మిస్ అయిందంటే, ఎక్కడ సో సాక్ 2 రిపోర్ట్లో అసలు ఏముంటుంది, అసలు ఏం చేస్తాము అన్న దగ్గర మిస్ అయిందండి. అవునా? లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా మిస్ అయిందా గైస్? సార్ అక్కడే మిస్ అయింది సార్. అక్కడే మిస్ అయింది కదా. ఎందుకు అయితే ఇప్పుడు నాకు చెప్పండి, బేసిక్గా సాక్ 2లో మీరు ఏముంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు అంటే సింపుల్గా మీ మైండ్ సెట్ని ఎక్కడి నుంచే ట్యూన్ చేయండి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ మీరు చూస్తున్నారు, ఒక ఆర్గనైజేషన్ యొక్క ఆడిట్ రిపోర్ట్ని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మీరే ఒక సర్టిఫికెట్ అడుగుతున్నారు ఒకరి దగ్గర నుంచి. సో అందులో ఏమేమి ఉండాలని మీరు అనుకుంటారు? 5 థింగ్స్ చెప్పారు కదా సార్. అది కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సెక్యూరిటీ, ప్రైవసీ గురించి దయచేసి ఎవరు మాట్లాడద్దండి, ఎందుకంటే అవి నేను ఇంకా మిమ్మల్ని Okay, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే సార్, దట్ 3 ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా కంపెనీ గురించి ఫుల్ గా డీటెయిల్స్ అంటే ఎవిడెన్స్ తో సహా అవన్నీ ఆ ఫైల్లో పెడతారని అన్నారు కదా, రిస్క్ కంట్రోల్ మ్యాట్రిక్స్. ఓకే, ఇంకా ఇవన్నీ పెడితే మీకు ఎలా తెలుస్తుంది ఆ కంపెనీ బాగుందో బాగాలేదు? ఇప్పుడు ఒక మనిషి మంచివాడా చెడ్డవాడని మీరు ఎలా చెప్తారు? రివ్యూ. బిహేవియర్ ఒక మనిషి మంచివా ఎలా 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 జడ్జ్ చేస్తారు? ఆ బిహేవియర్ బాగుంది, అప్పుడు ఏం చేస్తారు? కంటిన్యూ అవుతారు. బిహేవియర్ బాగుంది, అప్పుడు మీరు ఏం చెప్తారు? నేను మిమ్మల్ని అడిగాను, ఏమండి హిమా గారు ఎలాంటి పర్సన్ అని మిమ్మల్ని అడిగాను, మీరు ఏం చెప్తారు? హిమా గారు మంచివారండి, హర్ బిహేవియర్ ఈజ్ వెరీ నైస్. సో అప్పుడు మీరు ఏం చెప్తారు? లెట్స్ సే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కదా. సో మీరు RRR సినిమా చూశారు, ఏం చెప్తారు? బాగుందని చెప్తాను. అంటే అది ఏంటి బాగుందని చెప్పడం? ఏంటి రివ్యూ అండి. దాన్నే మీ పరంగా చెప్పండి. ఇప్పుడు నాకు నచ్చలేదు, మీకు నచ్చింది, దాన్ని ఏమంటాం? ఒపీనియన్. ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. ఏంటండి? ఒపీనియన్. మీ అభిప్రాయము ఏంటండి? మీ అభిప్రాయం. ఫస్ట్ థింగ్ ఏంటి? ఒపీనియన్, అభిప్రాయం. మీ ఒపీనియన్, మీ అభిప్రాయం. ఓకే, సో నెక్స్ట్ కొద్దాం. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఈ ఒపీనియన్ మీరు RRR సినిమా మీద ఇవ్వాలంటే, RRR మూవీ మీద ఈ ఒపీనియన్ మీరు ఇవ్వాలంటే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఈ ఒపీనియన్ మీరు ఇవ్వాలంటే మీరు ముందు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? సినిమా చూడాలి కదా. ఏంటి దీనికన్నా ముందేంటి? నీడ్ టు వాచ్ మూవీ. ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఎవరు? మూవీ డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. ఓకే, ఇప్పుడు ఈ రాజమౌళియే ఈ సినిమా చూసి తన ఒపీనియన్ చెప్పాడు అనుకోండి, దాన్ని ఇంటర్నల్ ఆడిటర్ ఒపీనియన్ అంటాం. ఎందుకు? ఇతను ఆల్రెడీ సినిమాకి వర్క్ చేసి డైరెక్టర్గా ఇతనే సినిమా చూసి ఒపీనియన్ ఇచ్చేసాడు.
అంటే ఇతను ఎవరు అవుతాడు అప్పుడు? పార్ట్ ఆఫ్ ది Internal audit. కంపెనీ. ఇంటర్నల్ ఆడిటర్ అవుతాడు, ఎందుకంటే హీస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇదే త్రిబుల్ ఆర్ సినిమాని ఆడియన్స్ చూస్తున్నారు, నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఒపీనియన్ ఏమవుతుంది? ఎక్స్టర్నల్ External ఆడిటర్ audit. ఒపీనియన్. ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎనీ సినారియో దాన్ని ఆడిట్ తో మీరు కనెక్ట్ చేసుకోగలగాలి. సో ఎస్, ఫస్ట్ స్టెప్ ఏం చేసుకున్నాం? మూవీ చూస్తాం. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి? ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఫిల్మ్ మేకింగ్ గురించి తెలిసినోడు సినిమాను ఒక రకంగా చూస్తాడు. అంటే ఏంటి? స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, స్టంట్స్, డాన్స్, డైరెక్షన్. ఓకే, ఇప్పుడు ప్రతిదీ అనలైజ్ చేసుకుంటూ వెళ్తాడు సినిమా గురించి తెలిసినవాడు. ఓకే, సినిమా గురించి తెలియనివాడు వాడికి ఎలా అనిపించిందో మాత్రమే చూస్తాడు, అవునా కదా? సో ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే ఇంక ఫైనల్గా మీ ఒపీనియన్ ఇస్తారు, అవునా కదా? సో ఆడిట్లో కూడా ఈ 3 స్టెప్సే జరుగుతాయి. అది సాక్ 1 అయితే ఫైనాన్షియల్ విధంగా ఈ 3 జరుగుతాయి. సాక్ 2 అయితే అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ పరంగా ఈ 3 జరుగుతాయి. అయితే దీన్ని టెక్నికల్గా మన సాక్ 2 పర్స్పెక్టివ్లో, మన ఐటీజీసీ పర్స్పెక్టివ్లో మాట్లాడుకోవాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, ఈ కంపెనీ పేరు విప్రో. ఈ కంపెనీ పేరేంటి? విప్రో. అయితే ఈ కంపెనీలో నేను ఆడిట్ చేయాలి. నేను ఏ కంపెనీ? నేను ఈవై. ఓకే, ఈవై నుంచి నేను వచ్చి విప్రోని ఆడిట్ చేయాలి. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నేను విప్రో ఎంప్లాయీని కాదు, నాట్ వర్కింగ్ ఇన్ విప్రో. పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్. సో అప్పుడు ఈ విప్రో లోపల జరుగుతున్న సర్వీసెస్ అవి నాకు ఎలా తెలుస్తాయి? ఈ విప్రోలో జరిగే సర్వీసెస్ కానీ, ఈ విప్రోలో జరిగే ప్రాసెస్ కానీ, ఈ విప్రోలో ఉన్న టీమ్స్ కానీ నాకు ఎలా తెలుస్తాయి? హౌ? రిపోర్ట్. ఏంటండి? ఇంటర్నల్ రిపోర్ట్. సాక్ 2 రిపోర్ట్. నేను విషయం చెప్తాను చూడండి. ఇంటర్నల్ రిపోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్ చూసి మొత్తం తెలుసుకోడు. అలా తెలుసుకోవాల్సి వస్తే డైరెక్ట్గా వీడు చూసి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా. ఇంటర్నల్ రిపోర్ట్ అంటే ఏంటి? టోటల్ ఓవరాల్గా కంట్రోల్స్ని ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడో సంవత్సరానికి ఒకసారి వచ్చి, ఇంటర్నల్ ఆడిటర్ ప్రతి నెలకి కానీ, 3 నెలలకు ఒకసారి కానీ, 2 నెలలకు ఒకసారి కానీ ఆ కంట్రోల్స్ అన్ని ఆడిట్ చేసి ఉంచుతాడు. అప్పుడు అంటే ఒక కంపెనీలో ఒక ఇంటర్నల్ ఎంప్లాయీ ప్రిపేర్ చేసి ఒక రిపోర్ట్ని ఆధారం చేసుకొని వీళ్ళ ప్రాసెస్ నేను తెలుసుకుంటాడు. ఇక్కడే ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ఉంటుందండి. ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ కంపెనీలోకి వస్తాడు. ఓకే, ఫస్ట్ ఏం జరుగుద్ది? ఇతనికి విజిటర్ ఐడి ఇస్తారు. ఇచ్చి ఒక రూమ్లో కూర్చోబెడతారు. ఎవరిని? ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ని ఒక రూమ్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఈ రూమ్లోకి హెచ్ఆర్ టీం నుంచి, డెవాప్స్ టీం నుంచి, డెవలప్మెంట్ టీం నుంచి, ఆల్ టీమ్స్ నుంచి పిఓసిస్ వస్తారండి. పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అన్ని టీమ్స్ నుంచి రిలవెంట్ పర్సన్స్ వస్తారు. కంపెనీలో ఎన్ని ప్రాసెస్లు జరుగుతున్నాయో అన్ని ప్రాసెస్ల నుంచి ఒక్కొక్క పర్సన్ ఈ రూమ్లోకి వస్తారు. ఈ రూమ్లో ఆల్రెడీ ఎవరున్నారండి? ఈ రూమ్లో ఆల్రెడీ ఎక్స్టర్నల్ ఆడిట్ ఉన్నాడు కదా. ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ అనే పర్సన్కి వీళ్ళ కంపెనీలో వీళ్ళు వర్క్ చేస్తున్న టీమ్స్లో ఏం జరుగుతుంది, ఈ కంపెనీలో ఈ టీం ఎలా వర్క్ చేస్తుంది అనేది చెప్తారు.
ఇంకా క్లియర్గా చెప్పాలంటే లెట్ సపోజ్ హెచ్ఆర్ టీం ఉంది. ఓకే, హెచ్ఆర్ టీం ఉంది. ఓకే, ఈ హెచ్ఆర్కి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. అన్ని ఎక్కడ భద్రపరుస్తారు? ఆర్సిఎం అనే డాక్యుమెంట్లో భద్రపరుస్తారని చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కంట్రోల్స్ చదివితే అర్థం కావు, ఎవరో ఒకరు చెప్పాలి. ఎవరు చెప్పగలరో మనకు ఆ కంపెనీ ఏంటో తెలియదు, ఆ కంపెనీ స్ట్రక్చర్ ఏంటో తెలియదు. అప్పుడు ఆ కంపెనీలు చెప్పే మనకు ఎలా అర్థమవుతాయి అంటే ఈ టీంలో పనిచేసే ఒక పిఓసి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా ఉంటాయి? ఫర్ సపోజ్ హెచ్ Sir, your voice is not audible. ఎక్కడ దాకా వినపడిందండి సాయి కుమార్ గారు? ఎక్స్టర్నల్ ఆడిట్ దగ్గరకు వచ్చి హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు అక్కడ దాకా. ఓకే అండి, ఐ విల్ రిపీట్ అగైన్. సో ఇప్పుడు హెచ్ఆర్ యొక్క బాధ్యతలు ఏంటండి? బీజీవీ చేయడం, పేరోల్ని టైంకి వేయడం, అప్రైజల్ సైకిల్స్ చూసుకోవడం, రిక్రూట్మెంట్ చేయడం, ఆన్ బోర్డింగ్ చేయడం, ఆఫ్ బోర్డింగ్ చేయడం. ఇవన్నీ కూడా హెచ్ఆర్ యొక్క బాధ్యతలు, అవునా కాదా? అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చే చిక్ ఏంటంటే, కొన్ని కంపెనీస్లో సమ్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టండి. జయచంద్ర అనే పర్సన్ రోజు 8 o'clockకి భోజనం చేసేస్తాడు, డిన్నర్ చేసేస్తాడు. ఓకే, డిన్నర్ అట్ 8 o'clock చేస్తాడు. అయితే సాయి కుమార్ అనే పర్సన్ ఇదే డిన్నర్ని 9:30కి చేస్తాడు. లెట్స్ సే వీళ్ళిద్దరు బ్రదర్స్, కానీ ఇతను 8కి చేస్తాడు, ఇతను 9:30కి చేస్తాడు. కానీ ఇక్కడ కామన్ ఏంటి? భోజనం. కామనేనా? మరి ఎందుకు డిఫరెన్స్? బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్స్. ఇతను 8 గంటలకే తినడానికి ఇష్టపడతాడు, ఇతను 9:30కే తినడానికి ఇష్టపడతాడు, కానీ తినేది ఒకటే. అలాగే ఇప్పుడు బీజీవీ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రాసెస్. బట్ సమ్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ ఎలా ఉంటాయంటే, బీజీవీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫ్ న్యూ హైర్ నీడ్ టు బి ఫినిష్డ్.
అయితే సో బీజీవీ ఆఫ్ న్యూ హైర్స్ నీడ్ టు బి ఫినిష్డ్ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద జాయినింగ్ అని ఒక బీజీవీ కంట్రోల్ ఉందండి. 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అని ఒక బీజీవీ కంట్రోల్ ఉంది. అంటే ఏం చెప్తున్నాడు, నా విప్రో కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క న్యూ హైర్కి కూడా 90 రోజుల లోపల బీజీవీ జరిగిపోవాలి అన్నది కంట్రోల్ చెప్తున్నాడు. 90 రోజుల లోపల జాయిన్ అయిన ప్రతి ఒక్క న్యూ హైర్ బీజీవీ జరిగిపోవాలి అని చెప్తున్నాడు. ఓకే, అయితే ఇది విప్రో కంపెనీలో ఒక బీజీవీ కంట్రోల్, వన్ బీజీవీ కంట్రోల్. అయితే ఇదే టీసీఎస్లో బీజీవీ ఫర్ న్యూ హైర్స్ నీడ్ టు బి ఫినిష్డ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. ఇది టీసీఎస్ వాడి కంట్రోల్. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే బీజీవీ జరిగే ప్రాసెస్ కామన్ ఇన్ ఎవ్రీవేర్, బట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూడండి, ఇక్కడ 30 days ఉంది టీసీఎస్లో, ఇక్కడ విప్రోలో 90 days ఉంది. దట్స్ ద డిఫరెన్స్. సో ఇది ఒక ఆడిటర్కి అర్థం అవ్వాలంటే ఎవరు చెప్పాలి? ఈ హెచ్ఆర్ టీంలో పనిచేసే ఒక పిఓసి వచ్చి బాబు ఇది పరిస్థితి అని చెప్పాలి. ఓకే, ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? టిల్ నౌ ఎనీ డౌట్స్, ఎనీవన్? హలో సార్, చెప్పండి అయ్యప్ప. ఒకసారి రిపీట్ చేస్తారా? కొంచెం లేట్ జాయిన్ అవ్వాలి. ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు మీరు? అదే సార్, బీజీపీ అనేది వెరిఫికేషన్ చేస్తారు అనేసి అన్నారు, అక్కడ నుంచి. సో ఏంటంటే ఇప్పుడు ఒక బీజీవీ కంట్రోల్ ఒకటి ఉందండి. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంటారు. అంటే ఒక పర్సన్ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కానీ పెర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చేసే ఒక ప్రక్రియ. సో ఈ బీజీవీ కంట్రోల్ ఒక విప్రో కంపెనీలో ఎలా జరుగుతుందో వచ్చే ఐటీ ఆడిటర్కి, వచ్చే ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఎలా తెలుస్తుంది అన్నది ప్రశ్న అండి. అయితే నేను చెప్పింది ఏంటంటే ఒక కంపెనీకి ఐటీ ఆడిటర్ వచ్చి కూర్చుంటాడు, ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చి కూర్చుంటాడు. వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తాడంటే ఇప్పుడు ఇతను రూమ్లోకి వచ్చిన తర్వాత ఈ విప్రో కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా హెచ్ఆర్ నుంచి, డెవలప్మెంట్ నుంచి, డెవాప్స్ నుంచి వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రూమ్లో కూర్చుంటారు. కూర్చున్న తరువాత ఏం జరుగుద్దంటే ఈ హెచ్ఆర్ పిఓసి ఉంటాడు. హెచ్ఆర్ పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. హెచ్ఆర్ పిఓసిని ఏమంటారు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. అయితే వీడు ఎక్కడో ఆకాశంలో చూడబడి రాడండి. ఈ హెచ్ఆర్ టీంలోనే ఒక పర్సన్ వీడొచ్చి ఈ ఐటీ ఆడిటర్కి జస్ట్ 1 minute గైస్, జస్ట్ 1 minute. సో ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించని ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఒక కంపెనీలో కంట్రోల్స్ ఎలా తెలుస్తాయండి? రిస్క్ కంట్రోల్ మెట్రిక్స్ చదువుకుంటే తెలిసిపోదండి. ఇందులో ఉన్న కంట్రోల్స్ని ఒక్కొక్క టీంలో పనిచేసే పర్సన్ వచ్చి ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బాబు, మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఈ కంట్రోల్ ఇలా వర్క్ చేస్తుంది, ఈ కంట్రోల్ ఇలా వర్క్ చేస్తుంది, ఈ కంట్రోల్ ఇలా వర్క్ చేస్తుందని. అసలు ఆ కంట్రోల్స్ ఎలా అంటే ఇప్పుడు హెచ్ఆర్ చేసే పనులు ఏముంటాయండి? బీజీవీస్ని కండక్ట్ చేయడం, ఆన్ బోర్డింగ్ ఆర్ ఆఫ్ బోర్డింగ్ చేయడం, పేరోల్ జనరేట్ చేయడం, అప్రైజల్స్ ఇవ్వడం, సో ఆన్ అండ్ సో ఫోర్త్. అయితే ఇందులో ఈ 4 దరిదాపుల్లో ఈ 4 ఫంక్షన్స్ ఆర్గనైజేషన్లో ఎలా జరగాలి అని ఒక కంట్రోల్స్ లిస్ట్ ఉంటుందండి. అందులో ఈ బీజీవీకి వన్ ఆఫ్ ద కంట్రోల్ ఏంటంటే ఎనీ న్యూ హైయర్, ఎవరైనా కొత్త వ్యక్తి హూ ఈజ్ జాయినింగ్ విప్రో
his BGV, his or her BGV need to be finished within 90 days from joining. 90 days from date of joining అంటే ఒక కొత్త వ్యక్తి కంపెనీలో జాయిన్ అయిన 90 రోజుల లోపులో అతని యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఫినిష్ అవ్వాలి, కంప్లీట్ చెయ్యాలి అనేది విప్రోలో ఉన్న బీజీవీ కంట్రోల్ అండి. విప్రోలో ఉన్న బీజీవీ కంట్రోల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు టీసీఎస్లో కూడా ఇలాంటి కంట్రోలే ఉంటుంది, గూగుల్లో కూడా ఇలాంటి కంట్రోలే ఉంటుంది, ఫేస్బుక్లో కూడా ఇలాంటి కంట్రోలే ఉంటుంది. బట్ ఎక్కడ డిఫర్ అవుతుందంటే, విప్రోలో ప్రతి న్యూ జాయిన్ అయిన 90 రోజుల్లో బీజీవీ జరగాలని ఉంటే టీసీఎస్లో అది 30 డేస్ ఉండొచ్చు, గూగుల్లో అది 95 డేస్ ఉండొచ్చు, ఫేస్బుక్లో 100 డేస్ ఉండొచ్చు. బట్ ఏంటంటే కంట్రోల్ ఈజ్ సేమ్, బట్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డిఫరెంట్. ఇలా ఉన్న డిఫరెన్సెస్ ని అర్థం చేసుకోవడానికే ప్రతి టీము నుంచి ఒక పర్సన్ వచ్చి ఆ టీం ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎక్స్టర్నల్ ఆడిటర్ కి చెప్పడం జరుగుతుంది. క్లియర్ అండి అయ్యప్ప గారు? ఇప్పుడు ఎస్ సార్. క్లియర్ అండి అయ్యప్ప గారు? ఎస్ సార్. సో ఈ ప్రాసెస్ని మొత్తాన్ని కూడా ఇలా డిఫరెంట్ టీమ్స్ యొక్క స్టేక్ హోల్డర్స్, పిఓసిస్ వచ్చి ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఇలా వాళ్ళ డిపార్ట్మెంట్ తాలూకు కంట్రోల్స్ని ఎవరైతే చెబుతారో వాళ్ళని ఏమంటాం, ఈ ప్రాసెస్ని ఏమంటామంటే వాక్ త్రూ అంటారు. అంటే నడిపిస్తారు. ఎవరు? పిఓసిస్ వచ్చి ఆ టీంలో వర్క్ చేసే పీపుల్ వచ్చి ఐటీ ఆడిటర్ని వాక్ త్రూ చేయిస్తారు. ఈ కంట్రోల్ ఇది, ఈ కంట్రోల్ ఇది, ఈ కంట్రోల్ ఇది అని వాక్ త్రూ చేయిస్తారు. దాన్ని బట్టి మన ఐటీ ఆడిటర్కి టోటల్గా ఆ ఆర్గనైజేషన్లో జరిగే ప్రతి కదలిక మీద ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. Clear till now or any doubts? Yes sir. Clear? Any doubts? Clear, sir. క్లియర్ అండి. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మనం ఇందాక బీజీవీ కంట్రోల్ తీసుకున్నాం కదా, ఆ బీజీవీ కంట్రోల్ అందరికీ నేను ఇక్కడే ఇంకొక విషయం క్లియర్ చేస్తున్నాను. బీజీవీ అంటే బాగా లైన్గా చెప్తున్నాను, బీజీవీ ఐటీ ఆడిటర్స్ చెయ్యరు. అండ్ ఈ బీజీవీ రిపోర్ట్లో పాస్ అయినా ఫెయిల్ అయినా, అంటే సపోజ్ క్యాండిడేట్ న్యూ హైర్ జాయిన్ అయ్యాడు, ఇతను బీజీవీ పాస్ అయ్యింది, మనకు అనవసరం. ఇతను బీజీవీ ఫెయిల్ అయ్యింది, మనకు అనవసరం. మనకి కావాల్సింది ఏంటి? ఈ న్యూ హైర్కి 90 రోజుల్లో బీజీవీ జరిగిందా లేదా, ఇదే మనకు కావాలి. ఇంతకుమించి మనకి ఏమొద్దు. మనకి ఏం కావాలి? 90 రోజుల్లో ఈ న్యూ హైర్కి బీజీవీ జరిగిందా, బీజీవీ జరగలేదా, ఇది మాత్రమే కావాలి. ఆడు బీజీవీ పాస్ అయ్యిందా, ఆడు బీజీవీ ఫెయిల్ అయ్యిందా మనకి అనవసరము. నో నీడ్. మనం ఆర్గనైజేషన్స్ ని ఆడిట్ చేస్తున్నాం, నాట్ పీపుల్. మనం ఆర్గనైజేషన్స్ ని ఆడిట్ చేస్తున్నాం, నాట్ పీపుల్. క్లియర్ టిల్ నౌ ఆర్ ఎనీ డౌట్స్? క్లియర్ సార్. క్లియర్. ఇప్పుడు మనం ఏం చూసామంటే విప్రోలో కొన్ని సంఘటనలు చూసాం. ఏంటంటే డిఫరెంట్ సినారియోస్ అనుకున్నాం. సినారియో 1 ఏంటంటే ఆల్ న్యూ హైయర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్ న్యూ హైయర్స్ completed their BGV within 90 days.
ఓకే, సెకండ్, all new hires BGV completed on 96th day. All new hires BGV, okay, not even initiated. ఇప్పుడు సపోజ్ కంపెనీలో అన్ని కంట్రోల్స్ కూడా సూపర్ ఉన్నాయి. అంటే అసలు కంట్రోల్ ఏంటి, అందరి బీజీవీ కూడా 90 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి అన్నది కంట్రోల్. ఫస్ట్ సినారియోలో మనం ఏం చూసాం, ఎగ్జాక్ట్గా అందరి బీజీవీ కూడా 90 డేస్లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ పక్కగా వర్క్ అవుతున్నట్ట, కంపెనీలో వర్క్ అవ్వాలన్నట్ట? కరెక్ట్లీ వర్క్ అయినట్టు కదా. ఇలా కరెక్ట్గా వర్క్ అయితే అక్కడ మనం ఇచ్చేది అన్క్వాలిఫైడ్ ఒపీనియన్. అదేంటి అంత బాగున్నప్పుడు అన్క్వాలిఫైడ్ ఎత్తున్నారు అనుకోవద్దు. ఇక్కడ మన ఆడిటింగ్ లాంగ్వేజ్లో ఇలాగే మాడతాం. అన్క్వాలిఫైడ్ అంటే పర్ఫెక్ట్, అన్క్వాలిఫైడ్ అంటే పర్ఫెక్ట్. ఏ ఎక్సెప్షన్స్ లేవు, ఏ గ్యాప్స్ లేవు, ఏ మిస్టేక్స్ లేవు అన్నప్పుడు మనం ఏం ఒపీనియన్ ఇస్తాం, అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు రెండో దానికి వద్దాం. ఈ రెండో దాంట్లో ఎన్నో రోజు జరిగింది బీజీవీ? 96th డే. అంటే ఇప్పుడు కంట్రోల్ పర్ఫెక్ట్ గా జరిగినట్ట జరగనట్ట? నో సార్, డిలేడ్ జరిగింది కానీ డిలేడ్. ఎన్ని డేస్? 6 days. సో ఇప్పుడు అంటే ఇక్కడ జరిగింది, బీజీవీ జరిగింది, కానీ స్టిపులేటెడ్ టైం కన్నా 6 రోజులు ఎక్కువ జరిగింది. అంటే జరగడం అయితే జరిగిందిగా, డేస్ లేట్ అయినాయి, అది సెకండరీ. జరగడం అయితే జరిగింది. ఇప్పుడు సెకండరీ కన్స్ట్రెంట్ 6 రోజులు లేట్ అయింది అంటే కంట్రోల్ వర్క్ అవుతుంది కానీ అంత ఎఫిషియెంట్గా వర్క్ అవ్వట్లా. కంట్రోల్ వర్క్ అవుతుంది కానీ అంత ఎఫిషియెంట్గా వర్క్ అవ్వట్లా, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. గైస్, ఐ నీడ్ రెస్పాన్సెస్. Yes, sir. Yes, sir. ఎస్ సార్. Sir. ఎస్ అండి. జయచంద్ర, ఎనీ డౌట్స్? యా, నథింగ్ బ్రో. అలీ? Yes, sir. అలీ, ఎనీ డౌట్స్? No, sir. No doubts. ఓకే, సో ఇప్పుడు ఇలాగ మైనర్ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో మైనర్ మేజర్ ఇది మనం మాట్లాడదాం. అంటే కంట్రోల్ వర్క్ అయ్యి స్లైట్ డీవియేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దానికి మనం అంటే తప్పే కానీ పెద్ద తప్పు కాదు, అలాంటప్పుడు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం. అంటే దీన్ని మనం స్మాల్ మిస్టేక్స్ కింద పరిగణించవచ్చు. ఓకే, ఇప్పుడు థర్డ్ దానికి రండి. ఏంటి? ఆల్ న్యూ హైర్ బీజీవీస్ నాట్ ఈవెన్ ఇనిషియేటెడ్. అంటే న్యూ హైర్ బీజీవీస్ అసలు స్టార్టే అవ్వలేదంట. స్టార్టే అవ్వలేదంట. దీన్ని ఇప్పుడు ఇది కంట్రోల్ పర్ఫెక్ట్గా జరుగుతున్నట్ట, పర్ఫెక్ట్గా జరగనట్ట, అసలు ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి? ఆ కంట్రోల్ ని అసలు ఆ కంట్రోల్ అసలు ఎదిహరే అవ్వట్లా, కంట్రోల్ని ఎదిహరే అవ్వట్లా, అవునా కదా? ఎస్.
సార్ అయితే వాయిస్ వినపట్లేదు. నేను మాట్లాడలేదు అయ్యప్ప. ఓకే. సో ఇప్పుడు ఇలా ఎక్కడైతే కంట్రోల్స్ అనేవి వెరీ ప్యాథటిక్గా, వెరీ బ్యాడ్గా కంట్రోల్ అసలు సజెస్ట్ చేసిన కంట్రోల్ కూడా చెయ్యనప్పుడు దీన్ని ఏమంటాం అంటే ఇంక ఇది మేజర్, స్మాల్ కాదు, ఇది మేజర్ మిస్టేక్స్. దీన్ని ఏమంటామంటే అడ్వర్స్ ఒపీనియన్ అంటాం. ఒకవేళ ఆడిటర్ గనక మేజర్ మిస్టేక్స్ ఫైండ్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్లో, అప్పుడు మనం ఏం చెప్తాం? ఇట్స్ అన్ అడ్వర్స్ ఒపీనియన్. వాట్ ఇట్ వాస్? ఇట్స్ అన్ అడ్వర్స్ ఒపీనియన్ అని చెప్తాం. ఈ 3 ఒపీనియన్స్ క్లియర్గా ఉన్నాయా లేవా అందరికి? ఆల్ ద టీమ్ Clear. Clear, sir. ఆల్ టీమ్ Clear, sir. Clear. Clear. Clear, sir. సార్ వాయిస్ వినపట్లేదు సార్. ఎస్, కంట్రోల్స్ వెరీ బ్యాడ్గా ఉన్నప్పుడు ఏ ఒపీనియన్ ఇవ్వాలి అని అడిగానండి. అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ట్విస్ట్ జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ అయ్యప్ప గారిని హిమా గారు థ్రెటన్ చేశారు, అంటే భయపెట్టారు. నాకొద్దు, నాకు అడ్వర్స్ ఒపీనియన్ వద్దు, అయితే క్వాలిఫై అయితే అన్క్వాలిఫైడ్ ఇవ్వి, లేకపోతే నేను చంపేస్తాం. లేదా ఈ డబ్బులు తీసుకొని నాకు అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చే, ఐ డోంట్ వాంట్ అడ్వర్స్ ఒపీనియన్ అని చెప్పి హిమా గారు ఈ పర్సన్ని, అయ్యప్ప గారిని థ్రెటన్ చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఇలాంటి సినారియోస్లో ఏం జరుగుతుందంటే ఈ ఆడిటర్ ఎవరు మనకి ఇక్కడ? ఆడిటర్ ఎవరు? అయ్యప్ప గారు. అయ్యప్ప గారు ఏం చేస్తారంటే ఆడిట్ నుంచి రిజైన్ చేస్తారు. హీ వోంట్ రిజైన్స్ ఫ్రమ్ హిస్ జాబ్, బట్ కరెంట్లీ హిమా అయ్యప్ప గారు ఆడిట్ ఎంగేజ్మెంట్ నుంచి ఇందులోంచి రిజైన్ చేస్తారు. దీన్ని రిజైన్ ఫ్రమ్ ఆడిట్ అంటారు, నాట్ ఫ్రమ్ ద జాబ్. ఇలా ఎప్పుడైతే అయ్యప్ప గారు ఆ కన్సర్న్ ఆడిట్ నుంచి రిజైన్ చేశారో ఆ ఒపీనియన్ని డిస్క్లైమర్ ఒపీనియన్ అంటారండి. డిస్క్లైమర్ ఒపీనియన్ అంటామండి. ఇప్పుడు when IT auditor saw an very major exceptions, but the management is forcing
auditor to give unqualified opinion, then the auditor will resign from the audit. Then a opinion will be given. That opinion will be called as disclaimer opinion. Any doubts in this 4? ఏ టైంలో ఏ ఒపీనియన్ ఇస్తారో అందరికీ అర్థమైందా? Yes, sir, it's clear. ఏ టైంలో ఏ స్పాట్స్ లో ఏ ఒపీనియన్స్ ఇస్తారో అందరికీ అర్థమైందా? ఈస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ సార్. Yes, sir. Yes, sir. Any doubts? Mic is open for you. Any doubts you can ask. కార్తిక్ గారు స్మాల్ డౌట్. చెప్పండి జయచంద్ర గారు. సో ఐటీ ఆడిటర్ అన్నది ఎక్స్టర్నల్ నుంచి వచ్చారు కదా. సో ఎక్స్టర్నల్ నుంచి వచ్చి సమ్ ఎక్స్ అనే కంపెనీది రివ్యూ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎక్స్ కంపెనీ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎందుకు భయపెడుతుంది? ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే జయచంద్ర గారు, ఆడిట్ అనేది ఏంటండి? ఆడిట్ అనేది ఏంటి? ఆడిట్ దేనికి చేయించుకుంటారు? SOC 2 పర్స్పెక్టివ్లో ఆడిట్ దేనికి చేయించుకుంటారు? టు రివ్యూ ది కంట్రోల్స్. దేనికి? డెమోలో మీరు చూసారు కదా, అసలు కంట్రోల్స్ ఎందుకు రివ్యూ చేయాలి? ఎందుకంటే టు నో ది ప్రాసెస్ ని తెలుసుకోవడానికి SOP కదండి చదవాలి. సో మనం ప్రాజెక్టు లాంటివి వెళ్ళడానికి అవన్నీ చూడాలి కదండి. ఏంటండి ప్రాజెక్ట్? ఇప్పుడు కొత్త ప్రాజెక్టు లాంటివి మనం వెళ్ళడానికి ఇవ్వడానికి సో మనకి ఆ కంట్రోల్స్ అన్నవి చూడాల్సి వస్తుంది కదా. ఎందుకు? సో డెమోలో మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫేస్ వాల్యూ SOC 2. ఒక సినిమా యొక్క ఫేస్ వాల్యూ ఏంటి? రివ్యూ. అది చూసే జనాలు వెళ్తారు. ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్లోకి ఎప్పుడైతే 2 పార్టీస్ వస్తాయో అక్కడ ఖచ్చితంగా ఒక SOC 2 రిపోర్ట్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేసి తీరాలని డెమోలో చెప్పాను. ఇప్పుడు మీ గురించి మీ వాల్యూ బయట మార్కెట్లో ఎలా తెలుస్తుంది? జయచంద్ర అనే కుర్రాడు మంచోడు, జయచంద్ర అనే కుర్రాడు ఇలాంటి వాడు అని ఎలా తెలుస్తుంది? బై రివ్యూయింగ్ యూ. ఇప్పుడు మీ గురించి మాట్లాడే ఒక రిపోర్ట్ని తప్పుగా మేము ఇస్తున్నాం అనుకోండి, ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? కంపెనీ. మీ గురించి మాట్లాడుతున్నాం కదా, మీ గురించి మీరే కదా. అప్పుడు మీరు ఎలా ఒప్పుకుంటారు మీ గురించి తప్పుగా నేను మాట్లాడుతుంటే? ఓకే, మీరు నిజంగా తప్పు చేసినా తప్పు నేను చెయ్యలేదనే కదా చెప్పుకోవడానికి డిఫెండ్ చేస్తారు మీరు. అవునవును. సో చెప్పేది ఏంటంటే, సో ఆ సిచ్యువేషన్స్లో SOC 2 అనేది కానీ SOC 1 అనేది కానీ ఈ 2 రిపోర్ట్స్ కూడా కంపెనీ యొక్క ఆయువు పట్టు. సో కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్తో ప్రతి కంపెనీ ఐటీ కంట్రోల్స్, ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ చేయించుకొని సెబీకి ఇవ్వాలి ఖచ్చితంగా. అలా ఇచ్చినప్పుడు మీ యొక్క కంట్రోల్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్గా కంపెనీ ఎలా వర్క్ అవుతుందని చెప్పేది మీ కంట్రోల్స్. ఆ కంట్రోల్స్లో మీ కంపెనీ బాగాలేదని ఇస్తే మీ షేర్ వాల్యూ పడిపోద్ది కదా. మీ మీద సెబీ కొన్ని యాక్షన్స్ తీసుకుంటుంది కదా.
సో అలాంటప్పుడు దాన్ని ఖచ్చితంగా సరిగ్గా ఉండేలా మీరు చూసుకోవాలి. అలా చూసుకోవట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా వచ్చిన ఆడిటర్ బాబు నీ కంపెనీ బాగాలేదు అని సంతకం పెడుతున్నప్పుడు బాబు అలా పెట్టద్దు అని అయితే బతిమాలతారు, లేదా భయపెడతారు. లేదా పర్లేదు నేను తప్పులు చేస్తే ఇచ్చేయి, నేను కంపెనీ మూసుకొని వెళ్ళిపోతానని చెప్తారా? లేదండి. బైజూస్ విషయంలో జరిగింది ఇదే, నేను డెమోలో కూడా చెప్పాను మీకు. సో ఒకసారి గూగుల్ యూట్యూబ్లోకి వెళ్ళి బైజూస్ మీద వీడియోస్ చూడండి, అసలు బైజూస్ ఎందుకు కొలాప్స్ అయిందని. బైజూస్ డెలాయిట్ ఆడిటర్కి దే డినైడ్ టు షో ద ఎవిడెన్స్. మేము ఎవిడెన్సులు చూపించము, మేము ఎవిడెన్సులు చూపించడానికి మాకు సుముఖత లేదు అని చెప్తున్నారు. సో అలా చేయడం తప్పు. సో అప్పుడు ఆడిటర్ ఏం చేశాడు? ఆడిట్ నుంచి రిజైన్ చేసేసాడు. బాబాయ్ లేదా అవకతవకలు జరుగుతున్నాయి, ఇది నాకు వద్దు, నా నెత్తికి ఇది రావద్దు అని చెప్పేసి సంతకం పెట్టి బయటికి వెళ్ళిపోయాడు రిజైన్ చేసి. సో దాన్ని డిస్క్లైమర్ ఒపీనియన్ గా పరిగణిస్తారు. సో ఇప్పుడు అర్థమైంది జయచంద్ర ఎందుకు భయపడతారో, ఎందుకు బతిమాలతారో, ఎందుకు ఇది ఇంపార్టెంటో. వాట్ ఇట్ అండి. సార్ వాయిస్ క్లియర్ ఇవ్వలేము. సార్ వాయిస్ క్లియర్ గా లేదు. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎప్పుడు ఇండిపెండెంట్. సార్ వాయిస్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్. సో ఈ సినారియోలో వీఆర్ నాట్ గివింగ్ ద ప్రాపర్ ఒపీనియన్ and we are forced to give some other opinion. So in these scenarios we will resign from the audit. The IT auditor will resign from the audit. That means he can't able to provide any assurance. So then it will be treated as disclaimer opinion. Arun, is this clear? Yes, Kant. Yep. And major ga ఈ assurance అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు, ఒక దొంగతనం కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? జడ్జే బాధ్యత వహించాలి, బికాస్ హీ గివెన్ ద జడ్జిమెంట్. ఇప్పుడు అనుకోకుండా ధోనిని అంపైర్ అవుట్ ఇచ్చాడు, అది నాట్ అవుట్. ఆ బ్లేమ్ని ఎవరు భరించాలి? అంపైరే భరించాలి, బికాస్ హీ డన్ దట్. ఇప్పుడు ఒకవేళ కనుక మీరు కంపెనీలో అన్ని బాగున్నాయని ఇచ్చేసి రేపు ప్రొద్దున్న ఆ కంపెనీలో ఏదైనా తేడా జరిగితే ఎవ్రీబడి విల్ కమ్ అండ్ ఆస్క్ యూ, అరుణ్ కుమార్, వై ఇట్స్ హ్యాపెన్? యూ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అలా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అయినప్పుడు ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ లోపల ఎలా జరిగింది? దట్ మీన్స్ యు ఆర్ టైమ్డ్. నువ్వు అమ్ముడుపోలేదా? దెన్ వై యూ డిడెంట్ కాల్డ్ ఇట్ అవుట్? అసలు అక్కడ ఏం జరిగింది అని యూ విల్ బి చార్జ్డ్. సో దట్స్ వై దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్. కార్తిక్, మరి డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు అదేం ప్రాబ్లం కాదా? తన్మయ్ గారు, ఆల్రెడీ మీకు ఇది క్లారిటీగా నేను చెప్పే ఉంటాను ప్రీవియస్ లో, మీరు ఆల్రెడీ క్లాసెస్ విన్నారు కాబట్టి. ఆ టైంలో చెప్పిన తర్వాత నేను ఒకటి చెప్పాను, బేసిక్ గా ఇది థియరీకి మాత్రమే. రియల్ టైంలో నిజంగా డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చేదాకా ఒక ఆడిటర్ వచ్చాడు అంటే ఆ కంపెనీ ఆల్రెడీ కొలాప్స్ స్టేజ్కి చాలా దగ్గరలో ఉందని అర్థం, చాలా దగ్గరలో ఉందని అర్థం. ఎందుకని మళ్ళీ డౌట్ రావచ్చు, సార్ మీరే కదా సార్ ఇప్పుడు దాకా చెప్పారు ఒక్కటి తేడా వచ్చినా కంప్లీట్ గా సైన్ పెట్టినోడు బాధ్యత వహించాలి అని. ఎస్, ఖచ్చితంగా బాధ్యత వహించాలి. బట్ ఇది కాయిన్కి ఒక్క ఫేస్ అయితే ఇంకో ఫేస్ ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గరికి ఒక టీసీఎస్ అనే కంపెనీ వచ్చింది ఫర్ సపోజ్. నా దగ్గరికి వచ్చి నన్ను ఆడిట్ చేయమంది. నాకు ఒక 30 lakhs to 40 lakhs ఇస్తుంది ఒక ఆడిట్కి. నేను టీసీఎస్ని ఆడిట్ చేశాను, కానీ నాకు చాలా తేడాలు కనబడ్డాయి.
నేను ఏం చెప్పాను, టీసీఎస్ ఇవన్నీ నీ దగ్గర తప్పులు ఉన్నాయి, ఇవి నువ్వు కరెక్ట్ చేసుకో లేకపోతే నువ్వు మూతపడిపోతావు, సో ఐఎమ్ గివింగ్ క్వాలిఫైడ్ ఒపీనియన్ అని చెప్పి అతనికి మైనర్ గ్యాప్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ రిపోర్ట్ ఇచ్చేసాను. మైనర్ గ్యాప్స్ అని. బేసిక్గా ఎవరైనా ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా అన్క్వాలిఫైడ్ ఒపీనియనే ఉండాలి. అక్కడ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఉండకూడదు, అడ్వర్స్ ఒపీనియన్ ఉండకూడదు. ఒక మీకు మార్కెట్లో కానీ ఇంటర్నల్గా కానీ మంచి ప్రాజెక్ట్స్ రావాలన్నా, మీ కంపెనీ ఎక్స్పోజర్ పెరగాలన్నా ఖచ్చితంగా మీకు అన్క్వాలిఫైడే కావాలి. మీరు నాకు 40 లక్షలు ఇచ్చి మీ కంపెనీ మీద మీరే బ్లాక్ మార్క్ వేయించుకుంటారా? ఒకవేళ నేను నిజంగా అలాగే బ్లాక్ మార్క్ వేస్తే మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తారా? మీరే కాదు, ఎవరు రారు. సో చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే రియల్ టైంలో పెద్ద ఆడిటర్స్ చెప్తున్నాను, మీలో ఎవరికి కూడా మినిమం ఒక 6 years ఎక్స్పీరియన్స్ లేకుండా మిమ్మల్ని ఎవరిని కూడా ఆడిట్లోకి వదిలేరు. బాబు డైరెక్ట్గా వెళ్ళి ఆడిట్ చేసి సంతకం పెట్టి వచ్చాయని ఎవరికి చెప్పరు. కానీ రియల్గా మీరు ఇలా ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీరు ఈ అనుభవాలన్నీ చూస్తారు. ఎవ్వరు కూడా 100% ఇక్కడ కంట్రోల్స్ని ఎదిహర్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బట్ ఏంటంటే ఇంకా మరీ వర్స్ట్గా ఉంటే, ఇంకా నేను చెప్పిన ప్యాథటిక్గా ఉంటే కంట్రోల్స్ ఖచ్చితంగా డిస్క్లైమర్ ఇచ్చేస్తారు. కానీ డిస్క్లైమర్ ఇస్తే యూ కెన్ ఏబుల్ టు ఫిక్స్, అతి త్వరలో కంపెనీ మూతపడిపోద్ది అని, లైక్ బైజూస్. లేదా అతి త్వరలో కంపెనీ హ్యూజ్ ఫినాన్షియల్ క్రైసిస్ని ఫేస్ చేయబోతుంది అని చెప్పి ఒక సైన్ అది. బట్ రియల్ టైంలో మ్యాక్సిమం మీరు ఆడిట్ చేసి మీరు పైకి సబ్మిట్ చేసే రిపోర్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అన్క్వాలిఫైడే ఉంటాయి. వెరీ ఫ్యూ క్వాలిఫైడ్ ఉంటాయి, వెరీ ఫ్యూ. దానికి కూడా ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అది క్లియర్ తన్మయ్? అదర్స్ ఎనీ డౌట్స్ చెప్పండి. హలో చెప్పండి అలీ. సార్, ఇప్పుడు మీరు డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చినారు కదా. ఇప్పుడు అవునండి. సపోజ్ ఒక కంపెనీ టీసీఎస్ అనే కంపెనీకి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, సో ఒక డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చారు. సో ఆ కంపెనీ మళ్ళీ వేరే ఆడిటర్ దగ్గరికి వెళ్ళి తను మళ్ళీ ఆడిట్ చేయించుకోగలుగుతుందా? బేసిక్గా ఈ డిస్క్లైమర్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక విజిల్ బ్లోవర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అది విజిల్ బ్లో చేసేస్తారు. అంటే సత్యం కేసులో జరిగింది కానీ మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఆ సత్యం కేసులో జరిగింది కానీ, బైజూస్లో జరిగింది కానీ, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఈ విజిల్ బ్లోవర్ సిస్టమ్ అని ఉంటుంది. ఒక్కసారి ఒక ఆడిటర్ రిజైన్ చేశాడు అంటే మ్యాక్సిమం ఎవ్వరు టచ్ చేయడు ఆడిట్ని. నో బడీ కెన్. ఎందుకంటే ఇప్పుడు ఒక సీఏ ఉన్నాడు. ఆ సీఏ దగ్గరికి బోల్డ్ మంది కోటీశ్వర్లు ఎందుకు వెళ్తారు? ట్యాక్స్ ఎలా కట్టాలని కాదు, ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలని సజెషన్స్కి వెళ్తారు సీఏ దగ్గరికి. అలాగే ఇక్కడ మనం ఆడిటర్స్ని, ఇక్కడ మన కంపెనీస్ తాలూకు ఆడిటర్స్ని సిపిఎస్ అంటాం. వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారంటే సిపిఏ సైనింగ్ అథారిటీ, అది రేపటి క్లాస్లో చూస్తాం. బట్ నువ్వు అడిగా కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారంటే కాపాడుకోవడానికి వాళ్ళ కంపెనీని. ఎవ్రీ ఇయర్ సో ఈ తప్పులు వచ్చినాయి, ఈ తప్పులు రెక్టిఫై చేసుకోవడానికి సిపిఐ చెప్తాడు ఖచ్చితంగా సైన్ పెట్టే ముందు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఇలా ఎప్పుడైతే డిస్క్లైమర్, ఒకలే వ్యాపారం వదులుకోవడానికి ఇష్టపడరు, అలాంటిది ఒక డిస్క్లైమర్ అనేది ఒకటి చెప్పేస్తున్నాడు అనుకో, ఇంక దాని జోలికి ఎవరు వెళ్ళరు, ఏ కంపెనీ కూడా వెళ్ళరు. దాన్ని విజిల్ బ్లో చేస్తారు, సెబీకి విజిల్ బ్లో చేస్తారు. బాబు సెబీ, ఈ కంపెనీలో చాలా అవకతవకలు ఉన్నాయి, సో వీ కాంట్ ఏబుల్ టు ఎనీథింగ్, so that's why we resign from this audit, we are giving a disclaimer opinion on this, so it's very hazardous అని చెప్పేస్తారు డైరెక్ట్గా. అర్థమైందాలి? బికాజ్ ఎందుకంటే ఎవరో రిస్క్ తీసుకోవాలనుకోరు. ఇప్పుడు అంత కంట్రోల్స్లో ఇప్పుడు లిటరల్గా సార్ అది ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, పచ్చకామరలు బాగా ముదిరిపోయింది ఒక మనిషికి, చూడగానే చెప్పేస్తాడు బాబు పట్టుకెళ్ళిపోయి చచ్చిపోతాడు ఇతనికి డేస్లో అవర్స్లో ఉన్నాడని, అవునా కదా? అలాగే ఒక ఆడిట్ చేసేటప్పుడు ఆ కంట్రోల్స్ ఎడిహర్ చేసే విధానం బట్టి ఒక ఆడిటర్కి అర్థమైపోద్ది ఇక్కడ ఏం జరుగుతుందని. అది ఐటీ సిస్టమ్స్లో కానీ ఇటు ఫైనాన్షియల్లో కానీ. అలా ఎప్పుడైతే అర్థమైపోద్దో చెప్పేస్తాడు, ఇది ఇంకా నిలబడి కంపెనీ కాదు, ఇది సింకింగ్ షిప్, ఇందులోకి ఎవరు రావద్దు అని ఒక విజిల్ బ్లో చేస్తాడు. అంటే బయట అన్ని ఆడిట్ ఫర్మ్స్కి చెప్తాడు, బాబు నాయన ఈ కంపెనీకి ఎవరు రావద్దు, ఈ కంపెనీలో అవకతవకలు ఉన్నాయి, ఇది అతి త్వరలో క్లోజ్ చేసేస్తారు అని. గాట్ ఇట్ అలీ? Yes sir, got it. Any other doubts in this concept?
No, sir. నేను ఈరోజు ఒక సాక్ 2 రిపోర్ట్ పెడతాను. ఓకే, ఆ సాక్ 2 రిపోర్ట్ అనేది ఒక రియల్ టైం రిపోర్టు, అంటే రియల్గా ఒక కంపెనీకి ఇచ్చిన రిపోర్టు. సో మీరు ఏం చేస్తారంటే అందులో ఒపీనియన్, ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఒపీనియన్ అని ఉంటుంది ఫస్ట్ కాలం. ఓకే, ఆ ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఒపీనియన్లో ఒపీనియన్ మీకు కనబడదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ కంప్లైంట్స్ ఇష్యూస్ నేను ఒపీనియన్ని తీసేశాను. అది ఆ ఒపీనియన్ చెప్పకూడదు, సో నేను తీసేసాను. సో ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్. నాకు ఆ డాక్యుమెంట్లో ఫస్ట్ 4 సెక్షన్స్ ఉంటాయి. అది చదివి, సెక్షన్స్ ఏం చెప్తున్నాయో ఆ లోపల మ్యాటర్ చదివి, రిస్క్ కంట్రోల్ మెట్రిక్స్ ఉంటుంది లాస్ట్లో, అది కూడా చదివి రేపు క్లాస్కి రావాలి. Is this clear till now or any doubts? Yeah, clear. Yes. క్లియర్. క్లియర్ అంటే clear, sir. Clear, sir. ఇంటర్నల్ ఆడిటర్ ఎలా టెస్ట్ చేస్తాడు, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎలా టెస్ట్ చేస్తాడు, అసలు ఒక కంట్రోల్ని ఎవిడెన్స్ అని సార్ చెప్తున్నారే కొమరంపురి సినిమాలో 10 సార్లు ఎవిడెన్స్ అన్నట్టుగా, అసలు ఆ ఎవిడెన్స్లు ఏంటి అన్నవన్నీ కూడా రేపు క్లాస్లో చూసుకుందాం. ఒకవేళ మీకు ఈ క్లాస్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ మీ ఇన్ వాట్సాప్, ఎనీ టైం, అర్ధరాత్రి 12 1 గంట అయినా. ఓకే, మీరు ఎవ్వరు కూడా సార్ని డిస్టర్బ్ చేస్తున్నారు మాత్రం అనుకోవద్దు. ఓకే, ఫైనలీ ఎనీ డౌట్స్ ఆర్ లెట్స్ క్లోజ్ ద సెషన్. సార్ రిపోర్ట్ మెయిల్కి సెండ్ చేస్తారా? మెయిల్కి కాదండి, మన వాట్సాప్ గ్రూప్లో పెడతాం. ఓకే. ఓకే అండి. చాట్ బాక్స్లో సెండ్ చేయండి. చాట్ బాక్స్లో పెట్టాలి, వాట్సాప్ గ్రూప్లో పెడతాం. యా, ఓకే గైస్, టేక్ కేర్, గుడ్ నైట్. Good night, sir. Thank you, sir. హ్యాపీ లెర్నింగ్. Thank you, sir. Good night.